ఎల్లంపేట మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక ఉత్కంఠభరితంగా ముగిసింది. మొత్తం 24 వార్డులోని ఈ మున్సిపాలిటీలో చైర్మన్ పదవికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 13 కాగా బీఆర్ఎస్ పార్టీ 12 సీట్లతో ఒక ఓటు తక్కువలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు, బీజేపీ 4 సీట్లు సాధించాయి. చైర్మన్ ఎన్నికలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికున్న ఎక్స్ అఫీషియో ఓటు కీలకంగా మారింది. ఈసారి ఆయన తన ఓటు హక్కును వినియోగించారు. బీజేపీ సభ్యులు బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించడంతో బీఆర్ఎస్కు అవసరమైన మెజార్టీ లభించింది. దీంతో ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ తరఫున 8వ వార్డు సభ్యురాలు లావుడియ శ్రీదేవి చైర్మన్గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా బీజేపీకి చెందిన 12వ వార్డు సభ్యురాలు మేకల్ రజిత దేవేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ పదవికి మేకల్ రంజిత పేరును నరసింహ ప్రతిపాదించగా బిందెల కుమార్ మద్దతు తెలిపారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. చైర్మన్ పదవికి బీఆర్ఎస్ అభ్యర్థి లావుడియ శ్రీదేవి పేరును చిన్నోళ్ల భాస్కర్ ప్రతిపాదించగా సద్ది నిశిత మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరఫున శాంతిని ముత్యాలగౌడ్ పేరును వేణు ప్రతిపాదించి మద్దతు ఇచ్చారు. ఓటింగ్లో శ్రీదేవికి 17 మంది మద్దతు లభించగా శాంతికి 8 మంది మద్దతు లభించింది. మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించాలని భగవంతుని సాక్షిగా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించాలని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ఎల్లంపేట పురపాలక సంఘం 17వ వార్డు సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించేదనని భగవంతుని సాక్షిగా నా కళ్ళ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రమేష్ శ్రీలత అను నేను ఎల్లంపేట పురపాలక సంఘం 10వ వార్డు సభ్యురాలుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్లని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ఎల్లంపేట పురపాలక సంఘం శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Thank you.
వచ్చేది క్యాండిడేట్ కాంగ్రెస్ వాళ్ళు అంతా వచ్చినట్టే దుమ్ము లేపుతారు గెలిచిన మా స్టూడెంట్ ఉంటారు ఇక్కడ ప్రెస్ రిపోర్ట్ లో కూడా మా స్టూడెంట్ ఒకటి ఎల్లంపేట్, రెండోది అలియాబాద్, మూడోది మూడుచింతలపల్లి. రెండుట్లలో కూడా టీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మెజార్టీ సీట్లు గెలుచుకున్నాం. కరెక్ట్ గా అందరం కూడా ఈరోజు ప్రజెంట్ అయినాం. దానికి మా శ్రీదేవి చైర్మన్ గా ఎన్నికైంది. అదే మాదిరిగా మాకు బీజేపీ కూడా సహకరించింది. ఇక్కడ ఎల్లంపేట్ల సహకరించినందుకు ఆమెకు రజితకు మేము వైస్ చైర్మన్ ఇచ్చినాం. మా ఈటెల రాజేందర్ అన్నకు కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా న్యాయం జరిగింది. వాళ్ళు ఏదో అన్యాయం చేద్దాము, ఏదో ఎత్తుకపోదాము, కేసులు పెడదాము, రకరకాల 9:30 దాకా బాగా ప్లాన్లు చేశారు. బాగా ఇబ్బంది పెట్టారు మా క్యాండిడేట్స్ కూడా. మేము క్యాంపులు పెడితే కూడా చాలా ఇబ్బంది పెట్టారు. కానీ భగవంతుడు ఉన్నాడు. ఓం నమ శివాయ. ఆ శివుడే కాపాడిండు మమ్మల్ని. నేను రాత్రంతా జాగారం చేసిన, 1,00,000 మందితోటి జాగారం చేసిన మా కాలేజీలో. నేను ఒక్కటే చెప్పిన శివునికి, భగవంతా నీ జాగారం చేస్తున్నా, నీ భక్తుని కాపాడమన్నా. తప్పకుండా 10:30 కాపాడేసి. లేకపోతే ఇలా అరాచకం ఉండే, ఎత్తుకపోయేది ఉండే మా క్యాండిడేట్స్. గందరగోళం ఉండే, పెద్ద పోలీస్ బందోబస్తు మామూలుగా లేదు. మీకు కూడా తెలిసి ఇక్కడ ఏమేమి జరుగుతుందో. మీరు రాత్రి సంది మొత్తం రిపోర్ట్ ఉంది మీకు. 10 గంటల దాకా వాళ్ళదే సీట్ అనుకున్నారు. కానీ ఆ శివయ్య వచ్చిండు, పరమశివయ్య. ఓం నమ శివయ్య, నమో శివయ్య. ఆయనే కాపాడు. బీజేపీ వాళ్ళు మీకేమో ఇక్కడ సపోర్ట్ చేశారు, అక్కడనేమో ఆలియాబాద్ లో కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. వాళ్ళు ఎక్కడ చేసారో నాకు తెలియదు. అంటే ఇక్కడైతే చేసారు. నేను ఇంకా బయటకి ఇప్పుడు వెళ్తున్నా కదా, నా సీటు ఓటు ఎక్కడ వేసుకున్నా సత్తన్న. నాకంటే ఎక్కువ నీకు బాగా ఎరక, నువ్వే చెప్పు అన్నది. ఏమున్నా మంచిగా చదువుకున్న అమ్మాయి, మా స్టూడెంట్ సిఎంఆర్ లా ఇంజనీరింగ్ చేసింది, చైర్మన్ అమ్మ. మంచిగా శ్రీదేవి గెలిచింది. రజిత కూడా మంచిగా చదువుకున్నది, వైస్ చైర్మన్ అయింది. ఇద్దరు కూడా మంచిగా అమ్మాయిలు చదువుకున్న వాళ్ళు. ఇద్దరు కూడా మంచిగా మున్సిపాలిటీ ఫస్ట్ టైం మున్సిపాలిటీ అయింది మన మేడ్చెల్ల. వాళ్ళు కూడా ఇద్దరు ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యారు. మా వాళ్ళు కూడా కౌన్సిలర్ కూడా మంచిగా ఎలక్ట్ అయ్యారు. అందరు కూడా పర్ఫెక్ట్ గా ఉన్నారు, డిసిప్లిన్ గా. వాళ్ళు కూడా మంచిగా దీన్ని అభివృద్ధి మున్సిపాలిటీని తెలంగాణనే నంబర్ 1 మున్సిపాలిటీ చేస్తారని నాకు నమ్మకం ఉంది. అట్లనే మూడుచింతలపల్లి కూడా మాకే వచ్చింది. మాకు కూడా అందరికి కూడా అధికారులకు అందరికి కూడా ధన్యవాదాలు. చాలా ప్రెస్ రిపోర్టర్స్ కూడా బాగా సహకరించారు మాకు. మీ అందరికి కూడా ధన్యవాదాలు. మెజార్టీ లేదు కదా సత్తనా, నీకు ఎట్లా చెప్పాలి? మేము మెజార్టీ లేనప్పుడు మిస్ కాకపోతే ఎట్లా వస్తుందా? మేము ఎవ్వరికి దౌర్జన్యం చేయం సత్తన్నా. మాకు మెజార్టీ ఉన్నా మాకు వాళ్ళు దౌర్జన్యం చేద్దాం అనుకున్నారు కాంగ్రెస్. కానీ కాలే భగవంతుడు కాపాడిండు. ఇంకేం లేదు. మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. బస్. ఓం నమ